కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. జూలై 4వ తేదీన అంటే మొన్న అమెరికా 250వ స్వాతంత్ర్య విప్లవ దినోత్సవాలు జరుపుకుంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకున్నారు. కానీ అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో అనేక సందర్భాల్లో కమ్యూనిజం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అవి సాధారణమైనటువంటి విమర్శలు కాదు. కమ్యూనిజం చాలా భయంకరమైనది అది అని చెప్పేసి ఆయన ఆ మాటల్లో వర్ణించాడు. ఆయన చెప్పాడు, మొదటి ప్రపంచ యుద్ధం కంటే రెండో ప్రపంచ యుద్ధం కంటే పెర్ల్ హార్బర్ మీద, అంటే అమెరికాలో పెర్ల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసింది, పెర్ల్ హార్బర్ మీద దాడి కంటే, అలాగే సెప్టెంబర్ 11న అమెరికా మీద ఉగ్రవాద దాడులు జరిగినాయి. ఆ దాడులన్నిటికంటే కూడా కమ్యూనిజం చాలా ప్రమాదకరమైంది, భయానకమైంది అని చెప్పేసి ఆయన ఆ విమర్శలు చేశాడు. ఎందుకు చేశాడు ఈ విమర్శలు? వాస్తవంగా 1991-92 ప్రాంతాల్లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత ఈ భూమి మీద కమ్యూనిజానికి, సోషలిజానికి, మార్క్సిజానికి నూకలు చెల్లిపోయాయి, ఇక అది ఎందుకు పనికిరాదు అని అనేక మంది ఆ దేశం నుండే విమర్శలు చేశారు. అనేక మంది నిపుణులు కూడా దాని మీద విమర్శలు చేశారు. కానీ 2026లో ఎందుకు ఈ చర్చ చేస్తామన్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటే, సామ్రాజ్యవాదం లేక పెట్టుబడిదారీ విధానం ఈ ప్రపంచ ప్రజల సమస్యలను పరిష్కరించలేదు, అది అసమానతలను పెంచి పోషిస్తుంది, దేశాల మధ్య అసమానతలను పెంచి పోషిస్తుంది, సామ్రాజ్యవాదం ద్వారా దేశాల దోపిడీ జరుగుతుంది, ప్రపంచ ప్రజల దోపిడీ జరుగుతుంది. ఇదంతా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యం. అందుకనే కార్ల్ మార్క్స్ ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కానీ, క్యాపిటల్ అనేటటువంటి గ్రంథంలో కానీ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇంతవరకు జరిగిన చరిత్ర యావత్తు వర్గ పోరాటాల చరిత్ర అన్నాడు. అందుకని కార్ల్ మార్క్స్ 1818 మనందరికీ తెలుసు, మే 5వ తారీఖున ఆయన జర్మనీలో జన్మించాడు. 1883లో లండన్లో మరణించాడు. 2018 మే 5వ నాటికి కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. వాస్తవంగా 1883లో కార్ల్ మార్క్స్ మరణించినప్పుడు లండన్లో ఆయన భౌతిక కాయం దగ్గర కేవలం 14 మంది ఉన్నారు. ఫ్రెడరిక్ ఎంగెల్స్, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. కానీ 2018 మే 5న ద్విశత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు ఈ ప్రపంచ జనాభా 850 కోట్లుంటే సుమారు 400 కోట్ల మందికి పైగా కార్ల్ మార్క్స్కి పరోక్షంగా ప్రత్యక్షంగా నివాళులర్పించారు. కారణం ఏమిటి? ఈ ప్రపంచంలో మార్క్సిజం, కమ్యూనిజం దోపిడీని ఎత్తి చూపించింది, ఏ విధంగా దోపిడీ జరుగుతుందో చూపించింది, అదనపు విలువ ద్వారా ఏ విధంగా దోపిడీ జరుగుతుందో చెప్పింది. అందుకని ఈ ప్రపంచంలో దోపిడీ ఉన్నంతకాలం, తీవ్ర అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిజం, మార్క్సిజం కొనసాగుతూనే ఉంటుంది. అది డొనాల్డ్ ట్రంప్ మాటల్లో వ్యక్తమైంది. ఎందుకంటే వాళ్ళు అమెరికాలో కూడా మన న్యూయార్క్ మేయర్గా జోహరాన్ మమ్దాని గెలవటం, ఇంకా అనేక ఎన్నికల్లో సోషలిస్ట్ భావాలు ఉన్నాళ్ళు గెలవటం ఆయనకి ఏమాత్రం నచ్చటం లేదు. అందుకని ఈరోజు ట్రంప్ యొక్క ఉపన్యాసాన్ని నేనేమనుకుంటున్నానంటే, ఈ ప్రపంచంలో ఇన్నేళ్ల తర్వాత కూడా మార్క్సిజం సజీవమే, కమ్యూనిజం సజీవమే అనేది నిరూపిస్తుందని చెప్పేసి తెలియచేస్తూ, కమ్యూనిజాన్ని, మార్క్సిజాన్ని ఇవి కాలం చెల్లిని అని విమర్శించే వాళ్ళంతా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.